శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము అకారణ భక్తి. పలు కారణాలుగా భక్తిని ఆరాధనను అవలంబించినప్పటికీ అత్యున్నత కారణం మోక్షాన్ని పొందటమే. శ్రీ శంకరులతో సహా అద్వైతాచార్యులు అందరూ జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం నేరుగా కలుగుతుంది, కానీ ఈశ్వరుని భక్తి చేత కాదు అని అభిప్రాయపడ్డారు. ముక్తి అంటే ఏంటి? మోచనం, విడవటం. దానికి తమిళ పదం వీడు. దేని నుండి విమోచనం? ప్రాపంచిక జీవితం నుండి. జనన మరణాల పునరావృత్తి బదులు శాశ్వతంగా మన యథార్థ స్థితికి చేరటమే ముక్తి. మనస్సు అనే ఒకానొక వస్తువు ఉన్నది కనుక సంసార బంధాన్ని గ్రహిస్తున్నాము. మనస్సు మరుగైపోతే ఈ బంధం నుండి విముక్తి దొరుకుతుంది. నామరూప గుణాలు ఉన్నంతకాలం వాటిని అనుభవించే మనస్సు ఉంటుంది. మనం భక్తిని అలవర్చుకున్నప్పుడు ప్రాపంచికం కాకుండా ఈశ్వరుని నామరూప గుణాలను అనుభూతి చెందుతాము. భక్తి స్థితిలో కూడా పారవశ్యం, ఆనందం, రోదనం మొదలైన పలు భావాలు ఉంటాయి. మనస్సు దానికి ఆధారమైన దానిలో కరిగిపోయిన తరువాత ఆ ఆధారమైన వస్తువు ఒక్కటి నిలిచినప్పుడే మోక్షం లేదా శాంతి స్థితి అవగతమవుతుంది. మనస్సుకు ఆధారమైన ఆత్మ అనే దాని గురించి నిరంతరంగా అన్వేషణ చేయడమే జ్ఞాన మార్గం. మనస్సును అదే అన్వేషణలో లీనం చేసి ఉంచితే చివరలో ఈశ్వరానుగ్రహం వలన మనస్సు కనుమరుగై ఆత్మతత్వం తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అనే స్థితి ముక్తి స్థితి. నీవు భక్తిని అవలంబిస్తున్న కొద్దీ ముక్తి దొరుకుతుంది అని గోపాలకృష్ణ భారతీయార్ పాడుతాడు. కైలాసానికో వైకుంఠానికో వెళ్ళటం అనే వారిలాగా కూడా ఆయన ఈ మాట అనటం లేదు. ప్రత్యేకమైన ఒక దేవత పట్ల భక్తిగా ఉంటే ఆ దేవతకు చెందిన లోకానికి, అంటే కైలాసం, వైకుంఠం లేదా అటువంటి ఇతర లోకాలకు చేరగలుగుతాము. ద్వైతం, విశిష్టాద్వైతం తత్వాలు అట్లా చేరటాన్ని ముక్తి అని అంటారు. ఈశ్వరుడు భక్తుడు అనే విభేదం, ఈశ్వరుని అనుభూతి చెందే మనస్సు, చంచలత్వం అక్కడ ఉంటాయి. అద్వైత ముక్తి అంటే రెండింటి స్థితి కాని స్థితికి విడుదల కావడం పై దానికి భిన్నమైనది. గోపాలకృష్ణన్ భారతీయార్ ఒక అద్వైతి కనుక ఇట్లా పాడుతున్నాడు అని ఆయనే కాదు, అద్వైతానికి పరమోన్నతాచార్యుడు, జ్ఞానమే ముక్తికి సాక్షాత్ మార్గం అని చెప్పిన వారు సైతం పలు భక్తి స్తోత్రాలను వ్రాశారు. ఆయన తీర్థాటనలకు, పలు క్షేత్రాలకు వెళ్ళాడు. నదీ స్నానాలను ఆచరించాడు. 6 వివిధ మూర్తుల ఆరాధన అనగా షణ్మతా స్థాపనను ప్రవేశపెట్టాడు. ఈ మఠానికి వచ్చిన వారు గంటల కొద్దీ విగ్రహ పూజలను చేస్తారు. ఎందుకు? మనస్సు ఆత్మస్థితిని ఎరుగదు. మనస్సు ఆత్మ నుండి వెలువడింది. అట్టి మనస్సు ఆత్మను ఎట్లా అంచనా వేయగలదు? మనస్సు అంతరించినప్పుడే ఆత్మ ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. కానీ మరి మనస్సేమో చంచలంగా ఉంటుంది. అందువల్ల మనం వివిధ దశలకు ఎగిరిపోయే ఆలోచనలను ఒక దిశలోకి ప్రవహింపచేయాలి.
దీనికోసమే భక్తి అనేది సాధనంగా చెప్పబడింది. ప్రాపంచిక విషయాలు మనస్సును అన్ని వైపులకు లాగుతాయి. కానీ తలంపు ఈశ్వరునిపై కేంద్రీకృతమైతే మనస్సు ఆయనతోనే చేరి ఒక తైలధారలాగా అవిచ్ఛిన్నంగా ఆయన మీద ఏకాగ్రమైపోతుంది. ఇట్లా ఏకాగ్రమైన స్థితి మరింత బలపడిన కొద్దీ మనస్సు తిరోహితం కావటం ఆరంభమవుతుంది. ఈ విధంగా భక్తి జ్ఞానానికి సహాయపడుతుంది. అందువల్లే శ్రీ శంకర భగవత్పాదులు భక్తిని జ్ఞానానికి ఒక స్వరూపానంగా చెప్పాడు. ఆత్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం, దీనినే ముక్తి అని కూడా అంటారు. అది ఎక్కడో మృత్యు తరువాత పొందే స్థితి కాదు. ఆత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది కదా. అది లేకపోతే మన శరీర యాత్ర ఎట్లా సాగుతుంది? అందువల్ల శరీరం ఉన్నప్పుడే ఆత్మానుభూతి చెందగలిగే ముక్తి స్థితిని పొందడం సాధ్యమే. ముక్తిని ఈ విధంగా పొందే బ్రహ్మజ్ఞాని మన మధ్య జీవించడం కొనసాగిస్తే మనం ఆయనను జీవన్ముక్తుడు అని అంటాము. అట్టి బ్రహ్మజ్ఞానుల మధ్య కూడా కొందరు భక్తులు ఉండేవారు. అంటే బ్రహ్మంలోని ఒక దేవతాకారానికి వారు ఎల్లలు లేనంత ప్రేమను చూపేవారు. వారి భక్తి ఏదో కారణంగా కలిగినది కాదు. భక్తి కలిగి ఉండి వారు భావుకునేది ఏమీ ఉండదు. కారణమేమంటే ఇక దీనిని మించి లౌకిక భావాలు, లాభాలు ఏమి ఉండబోని ముక్తి స్థితిని వారు చేరిపోయారు. దానికన్నా అధిగమించి వారు పొందవలసింది ఇంకేమి ఉంటుంది? అయినప్పటికీ ఆ బ్రహ్మమే ఈశ్వరుడిగా గోచరమవుతూ ఆడుతున్నట్టే లీలాశక్తిని ఆనందిస్తూ ఈశ్వరుని తమకిష్టమైన మూర్తిగా చూసుకుంటూ అత్యున్నతమైన ప్రేమను కురిపిస్తూ ఏమీ ప్రతిఫలం ఆశించక ఉంటారు. జీవన్ముక్తుడు కనీసం మోక్షం కావాలని కూడా ప్రతిగా ఆశించే అవసరం ఉండదు. ఈ భక్తే అహైతుకి భక్తి అని, అనగా హేతువు లేని భక్తి అని, పుట్టుకుండే బ్రహ్మనిష్ఠునిగా అనగా నిత్యం బ్రహ్మమునందు లీనమై ఉండేవాడు ఉన్న శుకుడు చెబుతాడు. హేతు అంటే కారణం, ఏ కారణం లేనిది అహైతుకమైనది. ఈ అహైతుకి భక్తి ముక్తి సాధన అనంతరం వస్తుంది. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర.